తెలంగాణ రాష్ట్రం రౌడీ షీటర్ల పాలైంది. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో రౌడీ షీటర్లని గెలిపిస్తారా? ప్రజలే ఆలోచించుకోవాలి. గూండాలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే నష్టపోయేది ప్రజలే. కారు కావాలా, బుల్డోజర్ కావాలా, ప్రజలే చెప్పాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు, సంక్షేమము, హామీలు ఇవేవి లేవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ షీటర్ల పాలైంది. మీరందరూ చిన్న వ్యాపారులు. మరి జూబ్లీహిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ కుటుంబం గురించి. మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు. బిల్లు కట్టుడు లేదు. ఇది నేను చెప్తున్నా, రాసుకోండి. ఇది పక్కా జరుగుతుంది. నేను చెప్పేది అది ఉత్తుతా చెప్తలేను. గసంటోళ్ళు వాళ్ళు నీకు ఇస్తాను రా భయ్, నేను ఎట్లా ఏమనుకున్నావు, నేను మరి కోను మాలు అని మొదలవుతుంది. మరి ఆలోచించుకోండి. ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఇప్పుడు మరి గసంటోల్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది. రౌడీ షీటర్లు, మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళని గెలిపిస్తామా? హైదరాబాద్ లాంటి మహానగరంలో, చైతన్యం ఉన్న నగరంలో ఆలోచించండి. ఈ గూండాలను, హఫ్తా వసూలు చేసేటోళ్లను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు, మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ జూబ్లీహిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది. కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి. కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు. వాడు బుల్డోజర్ పంపుతాడు.